Dear friends, the Lord knows our future. ప్రియ స్నేహితులారా, దేవుడు మన భవిష్యత్తును ఎరిగి ఉన్నారు. We have a God who instructs us, మనకు సూచన చెప్పే దేవునిని మనం కలిగి ఉన్నాం. who teaches us, మనకు ఉపదేశం చేసేవాడు, and who guides us with his very own eyes. తన సొంత కనుదృష్టితో మనకు దిశానిర్దేశం చేసేవాడు. No more oppression, Lord. ఇక అపవాది దాడి ఉండకూడదు. No more agony, Lord. ఇక ఆవేదన ఉండకూడదు. Deliver your daughter, Lord. నీ బిడ్డకు మీరు విడుదల ఇవ్వండి She ప్రభువా. is the child of God. ఆమె దేవుని బిడ్డ అయి ఉన్నారు. We are going to meditate upon the Lord who sees not only our present situation but also our future. మన ప్రస్తుత స్థితిగతులను మాత్రమే కాక మన భవితవ్యాన్ని చూడగలిగిన దేవునిని మనము ధ్యానించబోతున్నాం. In Genesis 16 and 8, when we read that, ఆదికాండము 16:8 మనము చదివినట్లయితే, Sarah, where have you come from and where are you going? హాగరు, నీవు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? When we closely look into these words, మనము ఈ మాటల్ని చాలా నిశితంగా పరిశీలన చేస్తే we could see the concern of God. దేవుని యొక్క శ్రద్ధను మనం గమనించగలుగుతాం. We could see the love of God for us. మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రేమను మనం గమనించగలుగుతాం. Hagar would have thought, I am here all alone in the desert. హాగర్ అనుకోనుండొచ్చు, నేను కేవలం అరణ్యంలో ఒంటరిగా ఏకాంతంగా ఉండి ఉన్నాను, Nobody is watching me. ఎవ్వరు నన్ను చూడడం లేదు. Of course, he lived with a family who prayed to God. ఆమెడ దేవునికి ప్రార్థన చేసే కుటుంబంతోనే జీవించారు. But then he would have thought in her misery, nobody is watching me in this desert. కానీ తన యొక్క ఆవేదన మధ్యలో ఈ ఎడారిలో నన్ను ఎవరు చూడడం లేదన్నట్టుగా తను భావించి ఉంటారు. Nobody ever knows my future. నా భవిష్యత్తు కూడా ఎవరు ఎరుగరు అనుకొని ఉంటారు. But God pitied her. కానీ దేవుడు దయ చూపించారు. God looked at her with concern దేవుడు శ్రద్ధ కలిగి ఆ వ్యక్తి వైపు చూచారు. and asked her, where have you come from? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, And where are you going? నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు? And she said, I am running away from my mistress Sarai. ఆవిడ చెప్తున్నారు, నా యజమానురాలి యొద్ద నుంచి నేను పారిపోతూ ఉన్నాను. Dear friends, the Lord knows our future. ప్రియ స్నేహితులారా, దేవుడు మన భవిష్యత్తును ఎరిగి ఉన్నారు. We have a God who instructs us, మనకు సూచన చెప్పే దేవునిని మనం కలిగి ఉన్నాం. who teaches us, మనకు ఉపదేశం చేసేవాడు, and who guides us with his very own eyes. తన సొంత కనుదృష్టితో మనకు దిశానిర్దేశం చేసేవాడు. And the Lord again said to her, ప్రభు మరలా ఆవిడతో చెప్తున్నారు, Hagar, go back to your mistress హాగరు, తిరిగి నీ యజమానురాలు యొద్దకు వెళ్ళు, and submit under her hand. ఆమె చేతుల క్రింద అణిగి ఉండు. This is a very difficult thing to do, isn't it? ఇది చేయడానికి చాలా కష్టమైన పని కదా అండి. How can we go back to the very same people who harassed us, మనల్ని బాగా వేధించిన వారి యొద్దకు తిరిగి మళ్ళా ఎలా వెళ్ళగలమండి? who mistreated us? మనల్ని బాగా ఇబ్బంది పెట్టి వారి యొద్దకు ఎలా It's వెళ్ళగలం? a very difficult thing to do. ఇది చేయడానికి చాలా కష్టసాధ్యమైన పని. But then Hagar, in this situation, కానీ ఈ పరిస్థితుల్లో కూడా హాగరు she was so happy to see the angel of God. దేవుని దూతను చూడడానికి చాలా సంతోషిస్తున్నారు. She thought it is a miracle happening before her eyes. తన కళ్ళ ముందు ఒక అద్భుతం జరుగుతున్నట్టుగా ఆమె యోచిస్తున్నారు. She was saying, the Lord is seeing me, watching me. ఆమె అంటున్నారు కదా, ప్రభువు నన్ను గమనిస్తున్నారు, ప్రభువు నన్ను చూస్తున్నారు, And I am seeing the Lord with my own eyes. నేను కూడా ప్రభువును నా సొంత కందులతో చూస్తూ ఉన్నాను. And she implicitly obeyed the word of God ఆమె వెంటనే దేవుని యొక్క వాక్కునకు లోబడ్డారు. because she believed that the Lord knew her future. ఎందుకంటే దేవుడు తన భవిష్యత్తును ఎరిగి ఉన్నాడని ఆమె నమ్మి ఉన్నారు. Nowadays we are living in a world ఈ రోజున ఎలాంటి లోకంలో మనం జీవిస్తున్నామంటే, where we get angry very quickly, మనకు చాలా కోపం త్వరగా వచ్చే రోజుల్లో ఉన్నాం. and especially the young people, they do this. మరి ప్రత్యేకంగా యవనస్తులండి త్వరగా కోపగించుకుంటారు. When we even say a very small thing which they do not like, వారికి ఇష్టం లేని ఏదైనా చిన్న పని, చిన్న మాట చెప్పినా సరే they would get angry
angry. వారికి చాలా కోపం వచ్చేస్తుంది. And they would say, I'm leaving this house. వారు అంటారు కదా, నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానంటారు. I'm leaving you people. ప్రజలారా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానంటారు. Let me go and stay alone somewhere. నేను వెళ్ళి ఎక్కడైనా ఒంటరిగా ఉండిపోతానంటారు. You are a nuisance to me. అసలు నువ్వు నాకు చాలా విసుగు పుట్టిస్తున్నావు అంటారు. Yeah, people are separated from their family. అవునండి, ఆ రీతిగా ప్రజలు కుటుంబాల నుంచి వేరైపోతున్నారు. They leave their wives. వారి భార్యల్ని విడిచిపెడుతున్నారు. They leave their husbands, వారి భర్తలను విడిచిపెడుతున్నారు. their parents, తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు. their in-laws. వారి యొక్క బంధువర్గాన్ని విడిచిపెడుతున్నారు. They get angry very soon. చాలా త్వరగా వారి కోపం వచ్చేస్తుంది. But then when we learn to sit and wait at the feet of God, ఎప్పుడైతే మనం దేవుని పాదాల చెంత వేచి ఉండడానికి కూర్చోడానికి the నేర్చుకుంటామో Lord would see us ప్రభు మనల్ని చూస్తారు. and He will speak to us, ఆయన మనతో మాట్లాడతారు. saying, My child, where are you ఆయన going? అంటారు, నా బిడ్డ ఎక్కడికి వెళ్తున్నావు? Where have you come from? నీవు ఎక్కడి నుండి వచ్చి ఉన్నావు? Go back to your home. తిరిగి మరలా గృహానికి వెళ్ళు. It's a difficult thing to do. ఇది చేయడానికి చాలా కష్టమైన పని. When we remain faithful to మనం God, దేవునికి నమ్మకస్తులుగా నిలిచి ఉన్నాం. God makes us to enjoy everything even in this world. మన దేవుడు ఈ లోకంలో కూడా సమస్తాన్ని మనం అనుభవించి ఆనందించేలా అనుగ్రహిస్తారు. 100 times blessing. 100 ఆశీర్వాదం. As the Bible says in Matthew 19:29, మత్తయి సువార్త 19:29లో బైబిల్ సెలవిచ్చిన రీతిగా as the Lord spoke to Hagar, ప్రభు హాగరుతో మాట్లాడినట్టుగా again Hagar went back to her mistress. మరలా హాగరు తన యొక్క యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఉన్నారు. She was in a desert ఆమె ఇప్పుడు అరణ్యంలో ఉండి ఉన్నారు. and she was crying out to the Lord for the Lord to provide water for her son. తన యొక్క కుమారునికి దేవుడు నీరివ్వాలని ప్రార్థన చేసే పరిస్థితుల్లో ఉన్నారు. And there the Lord opened a spring అక్కడ ప్రభువు ఒక ఊటను ఉద్భవింప చేశారు. and gave water for her son to drink. తన కుమారుడికి పానం చేయడానికి ఆయన జలమును అనుగ్రహించారు. Not only that, the Lord promised her one thing, అక్కడ అది మాత్రమే కాదు, ప్రభువు ఆమెకు ఒక వాగ్దానం చేశారు. to make her generation also into a great nation. ఆవిడ యొక్క తరమును సంతతిని కూడా గొప్ప జనాంగముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. And to multiply her generation also as innumerable people. తన యొక్క సంతతి తరములను కూడా లెక్కింపలేని గొప్ప జన సమూహంగా చేస్తానని. Dear friends, that is why we have to read the word of God every day. ప్రియ స్నేహితులారా, అందుకే మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును చదవాలి. Every day has a trouble of its own. ప్రతి రోజుకు కూడా ఆ రోజుకు సంబంధించిన సొంత కష్టాలు అనేవి కొన్ని ఉంటాయి. Only through these troubles we have to enter heaven. ఈ కష్టముల గుండా ప్రయాణించియే మనము పరలోకాన్ని చేరుకోవాలి. Even our family, as we are serving the Lord, మా కుటుంబం కూడా కుటుంబ సమేతంగా దేవుని సేవ చేస్తున్నప్పుడు we cannot say that we are blessed all the time. మేము అన్ని వేళలా ఆశీర్వదించబడ్డాము అన్నట్లుగా చెప్పలేం. We are also going through trouble. మేము కూడా కష్టాల గుండా వెళ్తూ ఉంటాం. We are also going through misunderstandings in family. మేము కూడా కుటుంబంలో అపార్థాల మధ్యలో వెళ్తూ ఉంటాం. Misunderstandings between husband and wife. అపార్థాలు భార్యాభర్తల మధ్య రావచ్చును. Our Lord says, in this world you have trouble, మన ప్రభు సెలవిచ్చారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, but be of good courage. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, I have overcome the world. నేను ఈ లోకమును జయించి ఉన్నాను. You will be more than conquerors in this world. మీరు ఈ లోకములో అత్యధికమైన విజయాన్ని పొందుకున్నవారు అవుతారు. Who can separate us from the love of God? దేవుని ప్రేమ నుంచి మనలను ఎడబాపు వారెవరు? When we cling on to the word of God, మనం దేవుని యొక్క వాక్యమును అంటి పెట్టుకొని ఉన్నప్పుడు the Lord makes us to overcome everything. ప్రభు మనల్ని సమస్తమును అధిగమించేలా అనుగ్రహిస్తారు. And even though we walk through the valley of the shadow of death, మరణము గాఢాంధకారపు మరణాంధకారపు లోయ గుండా ప్రయాణించినప్పటికీ the Lord will be with us. ప్రభు మనతో కూడా ఉంటారు. His rod and his staff will comfort us. ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును మనల్ని ఆదరిస్తుంది. When we cry out to the Lord saying, మనం ఈ రీతిగా ప్రభువుకు మొర్రపెట్టినప్పుడు, Lord, when my foot is slipping, ప్రభువా నా కాలు జారెనని నేను అనుకొనగా, Lord,
Your grace is supporting me. ప్రభువా నీ కృప నాకు సహకారంగా ఉంటోంది. When your foot slips, నీ కాలు జారుతుందనిపించినప్పుడు, when you think you are falling down, నీవు పడిపోతున్నావేమో అని నీకు అనిపించినప్పుడు, falling down of sin, పాపములో పడిపోతున్నాను అనిపించినప్పుడు, falling down of family problems, కుటుంబ సమస్యల్లో పడిపోతున్నాను అనిపించినప్పుడు, the Lord's mercy will uphold us. దేవుని కనికరం మనల్ని పైకి లేవనెత్తుతోంది. His righteous right hand will uphold us. నీతి అనే ఆయన దక్షిణ హస్తం మనల్ని పైకెత్తి పట్టుకుంటుంది. His word will make us to live in this world. ఆయన వాక్యం ఈ లోకములో మనలను జీవింపచేస్తుంది. It is very important to depend upon the word of God every day. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Never go out anywhere without reading the word of God. దేవుని యొక్క వాక్యం చదవకుండా ఏ రోజు ఎక్కడికి వెళ్ళొద్దు. If you could not do that, మీరు అలా చేయలేకపోతే pray to God. దేవునికి ప్రార్థించండి, Ask God. దేవునిని అడగండి. The Lord says, even before you call, I will answer. బైబిల్లో ప్రభు తెలియచేస్తున్నారు, నాకు మొర్ర పెట్టక మునిపే నేను మీకు జవాబు అనుగ్రహిస్తాను. David says in Psalm 139, 139వ కీర్తనలో దావీదు అంటూ ఉన్నారు, Lord, even before a word could come out of my mouth, you know that, Lord. ప్రభువా నా నోట నుండి మాట వెలువడక మునిపే నీవు ఆ మాటను ఎరిగి ఉన్నావు. You are familiar in all my ways. నా యొక్క మార్గములని నీకు బహాటముగా తెలిసి ఉన్నాయి. You are so familiar with all my ways. నా యొక్క మార్గములని నీకు బాగుగా తెలిసి ఉన్నాయి. That is the God who is living with you, dear friends. ప్రియ స్నేహితులారా, అటువంటి దేవుడు నీతో నివాసం Hallelujah. హల్లెలూయా. Shall we all pray to God? మనమందరము దేవునికి ప్రార్థన Thank you, చేద్దాం. Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Father. వందనములు తండ్రి. Just like Hagar cried, హాగరు వలనే మొర్ర పెట్టండి. your children may be crying this day, Lord, నీ బిడ్డలు కూడా ఈ రోజున అలాగున మొర్ర పెడుతున్నారేమో, saying, Lord, will you bless me, Lord? ప్రభువా మీరు నన్ను ఆశీర్వదిస్తారా? Will you multiply my blessing? మీరు నా ఆశీర్వాదాన్ని గుణకార రీతిలో వర్ధిల్లింప Will చేస్తారా? you give me peace, Lord? మీరు నాకు శాంతినిస్తారా ప్రభువా? Let us put away all our anger. మన యొక్క కోపమంతటిని విడిచిపెడదాం. Let us all put away our sins. మన యొక్క పాపములన్నీ కూడా ప్రక్కన పెట్టేద్దాం. Put away our past things. మన గత కాలపు చర్యలు ప్రక్కన పెట్టేద్దాం. Put away ourselves మన యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టేద్దాం. and say, Lord, you are my everything, Lord. చెప్దాం, ప్రభువా మీరే నాకు సమస్తమునయ్యున్నారు. Father, I totally depend upon your word. తండ్రి సంపూర్ణంగా నీ వాక్కు మీదనే ఆధారపడుతున్నాను. Enjoy the blessing ఆశీర్వాదాలు ఆనందించండి. and give glory to God. దేవునికి మహిమ చెల్లించండి. Give glory to God. దేవునికి మహిమ చెల్లించండి. You will travel all over the మీరు world ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణం చేయబోతున్నారు. and you will tell the gospel of good news to everyone. దేని శుభవర్తమానానికి సంబంధించిన సువార్త ప్రతి వారికి చెప్తారు. Thank you, Lord. వందనములు ప్రభువా, Thank you, Lord, వందనములు ప్రభువా, for giving each and everyone your word, Lord. ప్రతి ఒక్క వ్యక్తికి వాక్కిచ్చినందుకే వందనములు Let ప్రభువా. your word be a light unto their feet. నీ వాక్కు వారి పాదములకు దీపంగా ఉండాలి. Thank you, Jesus. వందనములు యేసయ్యా, Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you for walking with them, Lord. వారితో కూడా నడుస్తున్నందుకే వందనములు. Thank you for speaking with them, Lord. వారితో కూడా మాట్లాడుతున్నందుకే వందనములు. Thank you for appearing before them. వారి ఎదురుగా ప్రత్యక్షమవుతున్నందుకే You have వందనములు. said in the last days, మీరు చెప్పారు, అంచె దినములలో I will pour out my Spirit upon all people. సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని సెలవిచ్చారు. Young people shall see vision. యవ్వన బిడ్డల దర్శనములను చూడాలి. My sons and daughters shall నా prophesy. కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పాలి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Transform them into your very own మీ image. సొంత స్వరూపంలోనికి వారిని రూపాంతరపరచండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Let them also say, వారు కూడా చెప్పగలగాలి, as for me and my household, నేను నా కుటుంబమును we will serve the Lord. మేము యెహోవాను సేవిస్తాం. We will serve the Lord. మేము దేవునిని సేవిస్తాం. Bless your family, Lord. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. Whoever has gone away from them, Lord, ఎవరైతే వారి నుంచి దూరంగా వెళ్ళిపోయారో bring them to them, Lord. వారిని వారి యొద్దకు తీసుకొని And రండి. bless them, Lord. వారిని ఆశీర్వదించండి. Bless them as a family. కుటుంబ సమేతంగా ఆశీర్వదించండి. Bless them as a church. సంఘంగా వారిని They ఆశీర్వదించండి. should not lose any blessing. వారి ఏ ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు. The young lions may hunger and thirst, కొదమ సింహాలు దప్పిగొన్నా ఆకలిగొన్నా but those who seek the Lord ప్రభువు కోసమై వేచి will ఉన్నవారు never lack any good thing. ఏ మంచి ఇవిని లేకుండా ఉండరు.
just for the sake of you coming here to this church. ఈ సంఘానికి మీరు వచ్చినందుకు The Lord is delivering you right now. ప్రభు ఇప్పుడే మీకు విడుదల అనుగ్రహిస్తున్నారు. Deliver them, Lord. వారికి విడుదల ఇవ్వండి ప్రభు. You evil spirit, leave right now. దురాత్మలను ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోండి. Leave. విడిచిపెట్టండి. In Jesus' name. యేసు నామములో. Fill my sister with the power of the Holy నా Spirit. సహోదరుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. Let her become a blessed mother. ఆవిడ ధన్యవంతురాలైన తల్లి అవ్వాలి. Bless her, Lord. ధన్యవంతురాలుగా దీవించండి. Remember her this morning, ఈ Lord. ఉదయకాలం ఆవిడని జ్ఞాపకం చేసుకోనండి. And deliver her, Lord. ఆమెకు విడుదల ఇవ్వండి ప్రభు. Deliver her, Lord. విడుదల ఇవ్వండి ప్రభువా. No more oppression, Lord. ఇక అపవాది దాడి ఉండకూడదు. No more agony, Lord. ఇక ఆవేదన ఉండకూడదు. Deliver your daughter, Lord. నీ బిడ్డకు మీరు విడుదల ఇవ్వండి ప్రభు. She is the child of God. ఆమె దేవుని బిడ్డ అయి ఉన్నారు. She is the daughter of the King. ఆమె రాజు కుమార్తె అయి ఉన్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. In Jesus' name. యేసు నామములో. Amen. God bless you. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.